హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. సార్ మీకోసం ది కాల్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ గైస్. మనకి ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ తీసుకుని గైస్. స్టోరీలోకి వెళ్తే నలుగురు ఫ్రెండ్స్ ఒక ఇంటికి అయితే వెళ్తారు గైస్. ఒక ప్లేస్కి అయితే వెళ్తారు. అక్కడ ఇల్లు ఉంటుంది. ఆ ఇంటికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఓల్డ్ ఉమెన్ అయితే ఉంటుంది గైస్. తను చాలా ఇబ్బంది అయితే పెడతారు, చాలా బాధ పెడతారు. తనైతే చాలా బాధపడుతుంది గైస్. తర్వాత వాళ్ళు నలుగురు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. తర్వాత తన హస్బెండ్ వచ్చిన తర్వాత తన హస్బెండ్కి జరిగిందంతా చెప్తుంది. చాలా బాధపడుతుంది. అయితే తర్వాత హ్యాంగ్ చేసుకొని చనిపోతుంది గైస్ ఆ ఓల్డ్ ఉమెన్. అయితే తన హస్బెండ్ వాళ్ళ నలుగురికి ఫోన్ చేసి పిలిపిస్తాడు గైస్. పిలిపించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వాళ్ళ వైఫ్ చనిపోయిందని. అయితే దాని తర్వాత వాళ్ళకు ఒక గేమ్ అయితే కండక్ట్ చేస్తాడు గైస్. ఒక గేమ్ గురించి అయితే చెప్తాడు. వాళ్ళకు ఒక డీల్ కూడా ఇస్తాడు గైస్. మరి ఆ గేమ్ ఏంటి, మరి ఆ గేమ్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళ గేమ్ స్టార్ట్ చేయడానికి ఒప్పుకున్నారా, మరి ఆ డీల్ని కూడా ఒప్పుకున్నారా, మరి ఆ గేమ్ ఏంటి, ఆ గేమ్ని ఎలా స్టార్ట్ చేస్తారు, మరి వాళ్ళు ఒప్పుకొని ఆ గేమ్ని స్టార్ట్ చేస్తారా, పూర్తి చేస్తారా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది త్రూ అవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. మూవీ బాగుంది, డిసప్పాయింట్ అవ్వలేదు, సూపర్ అనిపించింది. కొద్దిగా స్టోరీలోకి తీసుకెళ్ళడానికి అయితే టైం పడుతుంది కదా. స్టార్టింగ్ కొద్దిగా మనకి స్లో బేస్గా వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ఆ ఓల్డ్ ఉమెన్ ఇంటికి వెళ్తారో, ఎప్పుడైతే ఆ ఓల్డ్ ఉమెన్ హ్యాంగ్ చేసుకొని అయితే చనిపోతుందో అక్కడి నుంచి మూవీ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. ఎప్పుడైతే గేమ్ అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సూపర్ అనిపిస్తుంది. చాలా స్కేరీ మూమెంట్స్ కూడా ఉంటాయి, మనం భయపెట్టే మూమెంట్స్ కూడా ఉంటాయి గైస్ మూవీలో. చాలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. వన్స్ ఎప్పుడైతే వాళ్ళ గేమ్ స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచి మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది కదా. ఆ ట్విస్ట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ట్విస్ట్ మాత్రం సూపర్గా వర్కౌట్ అయింది. చాలా బాగా అనిపించింది క్లైమాక్స్ పోర్షన్ మాత్రం. ఓవరాల్ మూవీ చూసుకుంటే సూపర్ ఉందని అయితే అనిపిస్తుంది గైస్. స్టార్టింగ్ మనకి స్టోరీలోకి తీసుకెళ్ళడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. కొద్దిగా స్లో బేస్గా అనిపిస్తుంది. స్టార్టింగ్ కొద్దిగా ఓపిక పడితే ఎప్పుడైతే ఆ ఓల్డ్ ఉమెన్ చనిపోతుందో, ఎప్పుడైతే ఆ గేమ్ అయితే స్టార్ట్ చేస్తుందో అక్కడి నుంచి మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆ పోర్షన్ మాత్రం బాగా రాసుకున్నారు. ఎప్పుడైతే గేమ్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి వచ్చే సీన్స్ కానివ్వండి, ఆ పోర్షన్ కానివ్వండి చాలా బాగా రాసుకున్నారు. మెయిన్లీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ట్విస్ట్ మాత్రం సూపర్గా అనిపించింది. ఎమోషనల్గా కూడా బాగా కనెక్ట్ అయింది మూవీ. చాలా బాగా అనిపించింది కదా. అసలు డిసప్పాయింట్ అవ్వరు. స్కేరీ మూమెంట్స్ కూడా ఉన్నాయి మూవీలో. అక్కడక్కడ మనం భయాన్ని కూడా పెడుతుంది మూవీ, భయపెడుతుంది. సూపర్ అనిపిస్తుంది. ఎంగేజ్ థ్రిల్ కూడా చేస్తుంది కదా. ఎమోషన్గా కూడా కనెక్ట్ అవుతుంది మూవీ. స్టోరీ కూడా సూపర్ అనిపించింది. అవుట్ ఆఫ్ ద బాక్స్ అనిపించింది. స్టోరీ లైన్ కూడా కొత్తగా అనిపించింది. కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. పర్ఫార్మెన్స్లు ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్లు చాలా బాగున్నాయి కదా. సూపర్ అనిపించాయి. మెయిన్లీ క్లైమాక్స్లో వచ్చే సీన్స్ మాత్రం చాలా స్కేరీగా అనిపించాయి. ఆ ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎండింగ్ కూడా సూపర్గా అనిపించింది. సో ఓవరాల్ చూసుకుంటే మంచి మూవీ చూసాం. సూపర్ ఉందని అనిపిస్తుంది. ఒక ఎంగేజింగ్ థ్రిల్లింగ్, ఒక హారర్ ఫీల్ని కూడా కలిగిస్తుంది ఈ మూవీ. చాలా బాగా అనిపిస్తుంది. వాచ్ చేయండి. ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3.75 గైస్. నాకు పర్సనల్ మూవీ చాలా బాగా నచ్చింది. సూపర్ అనిపించింది గైస్. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.